ఇప్పుడు డాక్టర్ కరుణాకర్ గారు ఆయుర్వేద వైద్య నిపుణులు మన మధ్య ఉన్నారు. సార్ ద్వారా ఈ మునగ చెట్టు, మునగాకు, మునగ కాయలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, మునగ చెట్టు యొక్క ప్రాధాన్యతను బట్టి మనం తెలుసుకుందాం. దీంట్లో ఏ విధమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయో సార్ ద్వారా కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఓకే, ఇది సిగ్రు అండి. మనం ఆయుర్వేదంలో సిగ్రు అంటాం. సిగ్రు అంటే మునగ చెట్టు, ఓకేనా. బొటానికల్ నేమ్ వచ్చేసి మొరింగా ఒలిఫెరా. ఈ సిగ్రు అనేది మనకి న్యూట్రియంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నటువంటి ఒక ఔషధ మొక్క. ఇది మన పరిసరాల్లో పెరుగుతూనే ఉంటుంది, కానీ మనకి చాలా మందికి దీని మీద అంత అవగాహన ఉండదు. దీనిలో ప్రతి పార్ట్ కూడా మనకి ఎంతో వాల్యుబులే. ఈ సిగ్రులో ఉన్నటువంటి డిఫరెంట్ ఈ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు మనకి లభిస్తాయి. ముఖ్యంగా ఇది మనకి థైరాయిడ్ డిజార్డర్స్లో ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుంది సిగ్రు అనేది. సిగ్రు ఆకుని కూడా మనం యూజువల్గా మనం ఆకుకూరలు అది పప్పులో వాడుకుంటాము. సిగ్రు ఆకు కూడా మనం డైలీ వాడుకునే మనం పప్పు దినుసుల్లో వాటిలో వాడుకోవచ్చు. అదేవిధంగా బార్క్ యూజ్ అవుతుంది. ఈ సిగ్రు అనేది మనకి అన్ని పోషకాలతో కూడి ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి అందజేస్తుంది. ఓకే, మనకి మునగాకు మొక్క మళ్ళీ మీరు వేరేది అనుకున్నారేమో, ఒకసారి మీరు వీడియోలో కూడా బాగా క్లారిటీగా చూడొచ్చు. సారు శాస్త్రీయ నామంతో దీన్ని సంబోధించారు. మునగాకు మన ఇళ్ళ మధ్య ఉండేటువంటి మునగ చెట్టు గురించి ఇప్పుడు మనకు సార్ తెలియపరిచారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.